ఎన్నో హామీలు కుపించడంతో ప్రజలు నమ్మి కూటమికి అవకాశం ఇచ్చారని, అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. కాదు కూడదని తప్పులు చేస్తూ పోతే లెక్కిస్తామని, తప్పుల లెక్క దాటితే రోడ్డెక్కుతామని ఆయన స్పష్టం చేశారు. వేధింపులకు పాల్పడితే సహించేది లేదని అన్నారు. రాజానగర నియోజకవర్గ సంబంధించి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం రాజానగర మండలం దివాన్ చెరువు గ్రామంలోని ఎంఎఫ్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిసిసి సభ్యులను శ్రీమతి జకంపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాజకీయాల్లో గెలుపోవడం అనేది సహజం. దాన్ని మనం సమదృష్టితో తీసుకోవాలి. గెలుపుకి 100 కారణాలు ఉంటాయి, ఓడిపోవడానికి కూడా 100 కారణాలు ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల అభిప్రాయం ఏంటంటే కులం వాళ్ళు లేదు, ఈ ఉద్యోగస్తులు లేదు, ఇలా అనుకుంటారు. ఇదంతా కూడా తప్పేది. ఎందుకంటే మనకి 40% ఓట్లు వచ్చాయి. అంటే మనకి అన్ని కులాల వారు వేశారు, అంతా ఉద్యోగస్తులు వేశారు. మనకి ఎవరు ఓటు వేయలేదనే అభద్రతా భావం కానీ డేలా పడిపోవడం కానీ చేయలేదు. ఎందుకంటే మనకి అందరికీ వేస్తేనే 40% వచ్చింది. అధికారంలో వచ్చి తెలుగుదేశం పార్టీకి మనకన్నా ఒక 5% మాత్రమే ఎక్కువ వచ్చింది, అంటే 45% వచ్చింది. గత ఎన్నికల్లో మనకి 50% వచ్చింది, అంటే తెలుగుదేశం కన్నా 10% ఎక్కువ వచ్చింది. సో మనకి స్ట్రాంగ్ మనకి హోల్డ్ ఉంది స్టేట్ లో. ఇక్కడ మేము అందరినీ చూస్తుంటే కూడా మళ్ళా 25 రోజుల్లోనే అధికారంలోకి వచ్చామన్నంత ఆనందం కలిగినట్టు. మనమందరం కూడా ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండి మన పార్టీని దర్శించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ ఓటమి కారణాలు కేవలం 2. ఈ దేశంలో ఉన్న ప్రముఖులందరూ కూడా అనాలిసిస్ చేసి చెప్పినవి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అలవకాని హామీలు ఒకటైతే, రెండోది ఆయన చేసిన దుష్ప్రచారం. జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంక్షేమాన్ని అందిస్తే 90,000 కోట్లు ఆదాయం ఉంటే 120,000 కోట్లు ఖర్చు అయ్యేది. అంటే ప్రతి సంవత్సరం కూడా 30,000 కోట్లు డిఫిసిట్ లో రన్ అయ్యేది. ఏది మనం ఇప్పటి వరకు మనం ఇస్తున్న సంక్షేమ పథకాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవగాహన హామీలు ఇచ్చాడు. అందరికి అమ్మఒడి ఇచ్చేస్తాను, రైతులకి ఇచ్చేస్తాను, ఆడపిల్లలకి ఇచ్చేస్తాను, అసలు అంతులేని వాగ్దానాలు చేశాడు. ఇవన్నీ సాధ్యం అవుతాయని అనుకుంటారా? అవుతాయా? సో మనం 3 నెలలు వెయిట్ చేస్తే ఒక 3-6 నెలల్లో వీళ్ళ రంగు బయటపడింది. ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్తారు, ప్రజలు తిరుగుబాటు చేస్తారు. సో అలవకాని హామీలు ఇచ్చాడు. ప్రజలు ఆశాజీవులు. జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఈయన ఇంకా ఎక్కువ ఇస్తాడేమో అని చెప్పి భ్రమపడి ఓట్లు ఇస్తారు. కేవలం భ్రమ. ఆ భ్రమ తొలగడానికి 3 నుంచి 6 నెలలు పడుతుంది. 6 నెలల్లో తిరుగుబాటు వస్తుంది, ప్రజల్లోనే తిరుగుబాటు వస్తుంది. రెండోది దుష్ప్రచారం చేశాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ల్యాండ్ లాగేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయపు శ్రీమంతుడు. పుట్టినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వ్యక్తి. ఈ రాష్ట్ర ప్రజల ఆదాయాన్ని అయితే పొలాల్లో లాగేసుకునే వ్యక్తి కాదు. పీకే అనే పనికిమాలోడు ఉన్నాడు. ఆడు ఎలక్షన్కి 4 రోజుల ముందు నువ్వు ప్రచారం చేయి, సోషల్ మీడియాలో ల్యాండ్ లాగేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రచారం చేయని చెప్పాడు. అది విస్తృతంగా చేశారు. ప్రజలు నమ్మి లాగేసుకుంటాడని చెప్పి భ్రమపడి మన పార్టీకి దూరం అయ్యారు. వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బీజేపీ గవర్నమెంట్ నీతి ఆయోగ్ పెట్టింది. అది కూడా బాగా భూస్వాములకి, ఎక్కువ ఉన్న వాళ్ళకి, బినామీలు పెట్టిన వాళ్ళకి, ఎవరైతే బినామీలు పెడతారో వాళ్ళకి భూమి సొంతం అయిపోతుంది. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా మంచిది. బీజేపీ వారు కూడా దాన్ని సమర్థించిన యాక్ట్ అది. సో ఇలాంటి దుష్ప్రచారం, అలవకాని హామీలు ఇచ్చి ఆయన అధికారంలోకి వచ్చాడు తప్ప మన పార్టీలో ఏమాత్రం కూడా తేడా లేదు. మనం దేరపడాల్సిన అవసరం లేదు. మనం ఉత్సాహంగా ఉంటాం. మళ్ళీ పార్టీని గెలిపించుకుందాం. కేంద్రంలో ఇప్పుడు సుస్థిర ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మనం మళ్ళా సిద్ధమై అక్కడే సాధిస్తాం. అదేవిధంగా 2 సంవత్సరాలు లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి.
అప్పటికి ఈ పార్టీ రంగులు పూర్తిగా బయటపడుతుంది, మనం అఖండ విజయం సాధిస్తాం, అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. మీరు ఒకటే గుర్తించుకోండి, ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎంపీలు మన వాళ్ళు కాదు, కానీ గ్రామ స్థాయి సర్పంచుల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు కూడా అందరూ కూడా మన పార్టీ వాళ్ళే ఉన్నారు. అవునా కదా? అవునా? సో మీరు ఎప్పుడు ధైర్యంగా ఉండండి. మీకు ఏ సమస్య వచ్చినా రాజా ఉన్నాడు, పక్కనే ఉన్నాను, మీకు అప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సర్వే జనాలు మీ అందరూ అందించినటువంటి సహాయ సహకారానికి అవతల నుంచి మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ ఇబ్బంది పెట్టడానికి పనిచేస్తారు. వారు మనకి శత్రువులు కానీ మన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరూ కూడా మనకి శత్రువులు కాదు. అందరూ కూడా మన కుటుంబ సభ్యులు. కుటుంబంలో చిన్న చిన్న కలహాలుగా ఒక ఉమ్మడి కుటుంబంలోని వ్యక్తులందరికీ ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు ఏ రకంగా సమస్యని పరిష్కరించుకోవాలో అదేవిధంగా ఇక్కడ మనం ఏవైనా చిన్న చిన్న సమస్యలు మన మధ్యలో ఉంటే మన ఎదుటిగా వచ్చేటటువంటి వారిని మన మీద మొదలు పెట్టేవారిని వారిని మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం. మన అందరికీ తెలుసు 2014, 2019 మధ్యలో సుమారు 682 హామీలు ఇచ్చి అన్ని హామీలు కూడా పుట్టదాఖం చేసి అసలు వెబ్సైట్లోనే మేనిఫెస్టో లేకుండా చేసినటువంటి పెద్దలు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్. మనం ప్రజలకు ఏం మాట ఇచ్చామో మాట నిలబెట్టుకోవాలనేటటువంటి ఆలోచనతో అన్నిటికీ దేవుడే ఉన్నాడు, పైన భగవంతుడు చూస్తున్నాడు అనేటువంటి ఆలోచనతో వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నదమ్ములుగా అక్కడిగా మనందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గర్వించవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం బాధపడే సమయం కాదు, ఖచ్చితంగా మళ్ళీ గెలుపు తీరాలు ఏ రకంగా వెళ్ళాలనేటటువంటి ఆలోచన చేయాలి. అది మనందరం కూడా గుర్తుంచుకుంటే ముందుకెళ్ళగలుగుతామని చెప్పేసి మీ అందరికీ మాట్లాడుతుంది. ఇవాళ కొంతమంది పెద్దలు చెప్తున్నారు అభివృద్ధి గ్రాఫిక్స్లో కనిపిస్తుందండి. గ్రాఫిక్స్లో కనిపించినటువంటి మీరు కళ్ళు పెట్టి చూస్తే ఖచ్చితంగా మీకు రాజనగరం నియోజకవర్గం 2019 ముందేంటి 2019-24 మధ్య ఏంటన్నది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది అనేటువంటి వాస్తవమైనటువంటి విషయం. 2004-2009 మధ్యలో నా భర్త జక్కమూడి రామ్మోహన్ గారు రాజనగరం మండలాన్ని కంటిన్యూగా ఉంది. ఆయన రోడ్డు భవనాన్ని సంకమాచంగా అప్పుడుండి ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ చేసేదని కూడా చాలా మందికి తెలుసు. ఆయన అనారోగ్యంతో కూడా చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ 2009 తర్వాత కూడా ఎవరైతే ఇవాళ పెద్దగా వదులుతున్నారో ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఓపెనింగ్లు చేస్తున్నారు. ఓపెనింగ్లు సుమారు సంవత్సర కాలం పాటు యాక్టివిటీ చేసినా కూడా తరగని పరిస్థితులు 2009 తర్వాత ఇదే మండలంలో కనిపించలేనటువంటి వాస్తవాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం చెప్పేసి మనకి తెలియజేస్తుంది. మీ అందరి ముందు ఉన్నది మీ జక్కమూడి కుటుంబం. జక్కమూడి కుటుంబానికి ఇందాక చెప్పాను గెలిపోవటంలు అన్నాయి ఒక సాధారణ విషయంగానే తీసుకుంటాం. ఎందుకంటే గెలిస్తే పొంగిపోయి ఓడిపోతే కుంగిపోయేటటువంటి పరిస్థితి మాత్రం ఈ కుటుంబంలో ఎవరికి లేదు. 1984లో జక్కమూడి రామ్మోహన్ గారిని మ్యారేజ్ చేసుకుని న్యాయవాదిగా రాజమహేంద్రవరంలో అడుగుపెట్టాను. తెల్లవారు లేస్తే చాలా కార్మిక సమస్యలు
మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి లేదు. ఓ రకంగా చెప్పాలి అంటే నేను వృత్తికి దూరమైనటువంటి పరిస్థితి కూడా తెల్లవారు కేసులు ఒక రోజు విజయవాడ పంపించేవారు, రోజు తణుకు పంపించేవారు. ఇలాగా ఎక్కడ చూసినా కూడా ఏదో కేసులు, ఏదో కలర్లు, ఏదో కలర్లతో పరిస్థితి. అంతేకాదు 1984 తర్వాత 86 నుంచి కూడా రామ్మోహన్ రావు గారిని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో అన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. ఆయన భాగస్వామిగా ఆ ఇబ్బందులన్నీ చూశాను, ఆ ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొన్నాం. అంతేకాకుండా చిన్నబిడ్డలుగా రాజా కానీ, సింధు కానీ, గణేష్ కానీ వాళ్ళు కూడా ఈ పరిస్థితులు కూడా చూసారు అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం. 1988లో రంగా గారి హత్య, గణేష్ 10 ఏళ్ళు కూడా లేనటువంటి పరిస్థితుల్లో అయ్యప్ప స్వామి గుడి వెళ్తున్న శబరిమలై దారి అటకాయించి అయ్యప్ప మాల్లో తలపై ఈవెన్ రామ్మోహన్ గారిని ఒక అన్యాయమైనటువంటి మద్దతు తెప్పించారు. నెల తరబడి జైల్లో ఉంచారు. ఆ రోజు కూడా ఏ రకంగానూ గెలవలేదు, మంచి విజయం సాధించారు. ఆ గురించి ఏమో పరిస్థితి వస్తుంటే చాలా ఎవరిని ఏ క్షణాన్ని అటాక్ చేస్తారో తెలియదు, ఎవరి మీద ఎవడ పడతారో తెలియదు, ఎవరి మీద ఏ కేసు పెడతారో తెలియదు. మీ జక్కంపూడి కుటుంబ సభ్యుల్ని తాకేగానే మిగతా ఒక తల్లి తన బిడ్డను ఎలా కాపాడుకుంటుందో, ఒక పక్షి తన గుడ్లు కాపాడుకునే పిల్లలు ఏ రకంగా తయారు చేస్తుందో ఆ రకంగా ఈ రాజధాని నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టం చూడకుండా రాకుండా చూసుకునేటటువంటి బాధ్యత ఖచ్చితంగా మీ జగన్ తీసుకుంటున్నాను. ఇవాళ ఎవరైతే గ్రాఫిక్స్ ఇవేం చెప్తున్నారో, నేను రాజా సౌమ్యుడిగా దేనికి ముందుకు రాడు, కంగారం పడ్డాడు, ఎవరితోటి గొడవ పడ్డానికి ఇష్టపడ్డాడు. ఎవడైనా గమని తనకి ద్రోహం చేస్తున్నా కూడా కొంచెం ఓర్చుకుని చూద్దామని చెప్పేసి ఆలోచించాను. కానీ నా మనస్తత్వాన్ని కాదు, ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే మనక వాళ్ళని అక్కడ మాత్రం ఖచ్చితంగా బయటికి తీసుకురావాలి. అక్కడి నుంచి బయటికి సమాధానం పనిచేయలేదంటే సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. కళ్ళు తెచ్చుకుని ఉన్నారు, జరిగింది వాళ్ళ అంతరాత్మకు తెలుసు, వాళ్ళ నాయకుడు ఏం చేసాడో కూడా వాళ్ళకి తెలుసు. చేత కాకపోతే చేతగా అనుకుంటున్నాను తప్ప చేసిన పనులు విమర్శించేటటువంటి పరిస్థితుల్లో ఎవరు ఉండకూడదని చెప్పేసి చెప్తున్నాను. ఒకే ఒక విషయం తెలియజేస్తున్నాను, చదువుకున్న వాళ్ళు ఉంటే ఇవాళ విశ్వవిద్యాలయంలో ఏదో జరిగిపోయింది, చదువుకున్న వాళ్ళు లేకపోతే తోడబుట్టిన తమ్ముడవచ్చు, బాగా చదువుకుని ఉంటే ఖచ్చితంగా డిప్యూటీ కౌన్సిల్లో స్థానం పొందడం పెద్ద విషయమేం కాదు. ఒక రాష్ట్ర ప్రిన్సిపల్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్న నా తమ్ముడు గంగం నారాయణ గారిని తెలియజేస్తుంది. పిల్లనిచ్చిన మామగారిని డిప్యూటీ కౌన్సిల్ వేసుకున్నారు, ఎవరినో ఒకరిని తెచ్చి ఈజీగా పెట్టారు అని మీకు నోరు కొక్కెక్కి మాట్లాడుతున్నారేమో. కానీ ఆ బీసీ అన్నవాడిని తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఏపీపీఎస్సీ డైరెక్టర్ గా నియమించారు. వాడు చేతకాడైతే ఆ ప్రభుత్వం ఎందుకు నియమించిందని చెప్పేసి ప్రశ్నిస్తాను. అంతేకాకుండా ఈ దేశం నుంచి కొరియా దేశంలో ఇంగ్లీష్ నేర్చుకో డైరెక్టర్ గా పంపించారు. చదువుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉంటారు, ఆచార్య పదవులలో ఉంటారు. చదువుకోని వాళ్ళు ఉంటే మీ ఇళ్లలో గేదెల్ని కాసుకుంటారు, చీటీలు కట్టించుకుంటారు, ఐటీలు పెడతారు. అది కాదు, జక్కమ్ముడి కుటుంబంలో ఎవరికో మోసం చేయాలి, ఎవరిలో ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచన ఏ రోజు నీకు రాదు. చేతనైతే ప్రత్యక్షంగా పోరాడతాం, అంతే తప్ప దొంగచాడు దెబ్బలేయడానికి ఏ రోజుని
ప్రయత్నం చెయ్యం. ఖచ్చితంగా మా కార్యకర్తల నాయకులకి ఎవరు వచ్చినా కూడా కాబట్టి నేను రాము మీ జోలికి. మీరు అనవసరంగా మా జోలికి వస్తే మాత్రం చూస్తూ తెలియజేస్తాను. ఎందుకంటే చెప్తాను మీకు, జక్కమూడి కుటుంబానికి ఎమ్మెల్యే అనేది ఒక క్రియేటివ్ కాదు. అది లేకపోతే అదే మనం సామంతరాజును లేకపోతే సేనాధిపతులు లేకపోతే రాజకీయ ఉద్యోగులు అని చెప్పి అనుకునేటటువంటి పరిస్థితి ఏనాడు ఉండదు. ఏ రోజునైతే జక్కమూడి రామ్మోహన్ గారు ఇది ఒక పోస్టల్ ఉద్యోగం, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉండాలి, నెగ్గినా ఓడినా ప్రజల మధ్యలోనే ఉండాలి, అదే రాజకీయ వ్యక్తి యొక్క రాజకీయం చేసేటటువంటి వ్యక్తి యొక్క ప్రదర్శన చెప్పారు. ఆయన ఆశయాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము. ఒకే ఒక్క విషయం చెప్తున్నాను, రాజశేఖర్ పాడాలనుకుంటున్నారు ఏంటంటే అది మీ విద్యుత్ అంత గొప్పగా ఉందని చెప్పేసి ఇదే తెలుగుదేశం నాయకులు కొంతమంది మటర్ కేసులు అంటున్నారు. ఎందుకంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి క్షమాపేశాడు. సిగ్గు చెట్టేటువంటి విషయం చెప్పేస్తున్నాను. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారి మీద పెట్రోల్ అసరించిన చెప్తారు పెద్దలు, ఎవడమైనా ఉంటే అది మీ మీదే పడుతుందండి. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇవాళ 4 రోజులు మీకు కావచ్చు, కానీ ఎప్పుడు రోజులు ఒక్కడమే అవ్వనేటటువంటి వాస్తవాన్ని గమనించుకోవాలి. కాలం అనేది చాలా గొప్పది. కాలం గాయాన్ని మంతది, విజయాన్ని. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఏ రోజైనా మాజీ ముఖ్యమంత్రినే మాట్లాడే తప్ప ఆ సీటీ ఈ సీటీ మనం ఎప్పుడు విమర్శించలేదే. ఎందుకు మీరు విమర్శిస్తున్నారు? ఎందుకు మీకు ఆ రకమైనటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి? వినాశకాలను ఎదుర్కొంటాయి అన్నారు. ఖచ్చితంగా మీ వినాశాన్ని మీరే ఎదుర్కోగలిగిన సత్తా కూడా ఉంది. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసాలను పాల్పడమని చెప్పలేదు, గొడవలు కలిపని చెప్పలేదు, ఎవరిని రోడ్ల మీద రమ్మని చెప్పలేదు. ఎప్పుడెప్పుడో 3 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో మీరే పోస్టింగ్లు పెట్టుకుని, లేకపోతే మీరు పెట్టిన పోస్టింగ్లు కూడా కొన్ని మేము చూసాం కొంతమంది నాయకులు. కానీ ఏ రోజున ఏ విధానం అనేది ఎక్కడైనా ఉన్నాయి రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఏమైనా భారతదేశం మొత్తంలోనే కొత్త రాజ్యాంగం ఏమైనా తీసుకొస్తే చెప్పండి. రేపు నుంచి మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మేము కానీ అన్నింటికీ సిద్ధంగానే ఉంటాం. గతంలో మనం చూసాం 2019, 2014 మధ్యలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర మన నాయకులు కార్యకర్తలు దగ్గరగా 30 మందిని నగర బహిష్కరణ చేశారు. అందుకంటే మీరు మమ్మల్ని ఏం చేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నాను. అందుకంటే మీరు మమ్మల్ని ఏం చేయలేదు. ఫోటోల పెంచతో అక్కడ మా ఫోటోలు పెట్టండి, ఇక్కడ మా ఫోటోలు పెట్టండి అని చెప్పి ఏదైతే అడుగుతా ఉన్నారు, దయచేసి మీ విజ్ఞతగా విడిచిపెడతా ఉన్నా. దాని గురించి కూడా నేను పెద్దగా విమర్శించదలుచుకోలేదు అని చెప్పి స్పష్టంగా చెప్తాను. అయితే కనుగొన్నారు ఇవాళ ఈ స్థాయిలోకి వస్తాము అని చెప్పి ఇటువంటి గొప్ప అవకాశాన్ని మంచి చేయడానికి ఉపయోగించండి అని చెప్పి మిమ్మల్ని సదుద్దేశంతోనే మిమ్మల్ని కోరుతా ఉన్నా. లేదు మీ మాదిరిగానే ఉంటాము, మాకు ప్రజల యొక్క బాగోగులట్టుగా తప్పుల్ని లెక్క పెడుతూ వెళ్తాం. ఆ తప్పులు లెక్క దాటితే మాత్రం ఖచ్చితంగా రోడ్డు ఎక్కేటటువంటి పరిస్థితి నిర్దేశించుకోండి అని చెప్పి చెబుతా ఉన్నా. ప్రతి మహిళకి కూడా నెలకి 1500 రూపాయలు ఇస్తా ఉన్నారు. 50 ఏళ్ళు నిండినటువంటి ప్రతి బీసీ సోదరుడికి కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పారు. రైతన్నకి మేము ఇస్తా ఉన్నటువంటి 13,500 రూపాయల రైతు భరోసాని 20,000 రూపాయలకు పెంచుతామన్నారు. ఏడాదికి ఒక తల్లికి మేము ఇస్తా ఉన్నటువంటి ఒక బిడ్డకి 15,000 రూపాయలని ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇస్తాము అని చెప్పి వాగ్దానాలు చేశారు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ నియోజకవర్గంలో కూడా మాటలు కోటలు దాటించారు.
ఎన్నో పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చారు. వాటన్నిటినీ కూడా నెరవేర్చండి అని చెప్పి ఈ ప్రాంత ప్రజలకి, ఈ నియోజకవర్గ ప్రజలకి మంచి జరగాలి అనేటువంటి పెద్ద మనసుతోనే ఆలోచన చేస్తూ మీకు సమయం ఇస్తా ఉన్నాం. మాకంటే కూడా ప్రజలకు మీరు మంచి చేసి చూపించండి. ఖచ్చితంగా మంచి చేశారు అంటే నేనన్న మాటకి కట్టుబడి రాజకీయాలకు దూరంగా ఉంటాము అని చెప్పి చెప్తా ఉన్నా. ఆ లైన్ కనుక క్రాస్ చేస్తే, ఆ కండిషన్ కనుక మీరు ఫుల్ఫిల్ చేయకపోతే ఖచ్చితంగా రాజకీయాల్లో కొనసాగడమే కాదు, మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాము అనేటువంటి మాటలు మాత్రం తీరునే నమ్ముకున్నాం, మా కార్యకర్తలనే నమ్ముకున్నాం తప్పితే ఏదో ప్రజల దగ్గర నుంచి సింపతి గెయిన్ చేయాలనేటువంటి మాటలతో ఏ రోజు అబద్ధాలు చెప్పిన పరిస్థితి లేదు. అయితే గడిచిన 15 సంవత్సరాలుగా, అంతకు ముందు నాన్నగారు మంత్రి చేసినప్పటికీ ఆవేళ కూడా మన పరిస్థితులు ఏంటో మీ అందరికీ తెలుసు. పూర్తిగా మన సమయం అంతా కూడా రాజకీయాలకే వెచ్చించాం, ప్రజల సేవకే వెచ్చించాం. కానీ రాజకీయాల్లో కొనసాగాలి అంటే ఆర్థికంగా ఈవేళ ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ, ఎవరి దగ్గరైనా రూపాయి తీసుకున్నాము అంటే తిరిగి మళ్ళీ రాజకీయాల కోసం ఖర్చు పెట్టడం కోసం తప్పితే మా ఆస్తులు పెంచుకోవడానికి మాత్రం ఏ రోజు ఎవరి దగ్గర రూపాయి ముట్టుకోలేదు. మా ఆస్తులు అమ్మే రాజకీయాలు చేసాం. ఎన్నికలకు ముందు కూడా ఒంటి మీద ఉన్న చొక్కా అమ్మైనా సరే నా కార్యకర్తని ముందు పెడతాను, అవతల వాళ్ళకి వెనక్కి పెట్టాను అని చెప్పి ఎన్నికలకు ముందు మీ అందరికీ నేను తమ్ముడు కూడా చెప్పడం జరిగింది. అదే మాదిరిగా మన వంతు ప్రయత్నంగా మనం చేయాల్సిందే మనం చేసాం. ఏ స్థాయిలో చేసాము అనేది కూడా మీ అందరికీ తెలుసున్నటువంటి విషయం. ఇవాళ వాటికి సంబంధించినటువంటి నివేదికలు కూడా అన్ని తీసుకుంటా ఉన్నాం మన వర్కులు చేసిన కార్యక్రమం దగ్గర నుంచి. న్యాయపరంగా, చట్టపరంగా వాటిని ఏ రకంగా మీకు ఇప్పించాలి అనేటువంటిది కూడా ఖచ్చితంగా చూస్తాను. ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మీ అందరికీ తెలుసు, మీతో పాటుగా నేను కూడా చాలా గ్రామాలలో శాంక్షన్లు ఉన్నవి లేనివి కూడా ప్రజల్లో మంచి పేరు రావాలనేటువంటి ఉద్దేశంతో పనులు చేశారు. ఆ బిల్లులు కూడా చాలా రాకుండా ఉన్నాయి. అన్నిటి మీద కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టి ఏ రకంగా వాటిని ఇప్పించగలమో నా వంతు ప్రయత్నం చేస్తాను అనేటువంటి మాటని చెబుతూ మరొకసారి మీ అందరికీ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇక్కడున్న ప్రతి మనిషికి కూడా చెప్తా ఉన్నా, చివరిలో కూర్చున్న వాళ్ళని అందరూ దయచేసి ఒకసారి ఒక క్షణం నా కోసం మీ సుఖాలలో మమ్మల్ని పిలవాల్సినటువంటి అవసరం లేదు. మీ ఆనందంలో మీతో పాటుగా మేము పాలు పంచుకోవాలని మీరు కోరుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మీకు తోడుగా జక్కంపూడి కుటుంబం ఉంటుంది అనేటువంటి మాత్రం అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. నాతో పాటుగా అమ్మ కానీ, తమ్ముడు కానీ, మా ముగ్గురితో పాటుగా అంకుల్ కూడా గుడూరు శ్రీనివాస్ అంకుల్ కానీ, మా కుటుంబం కానీ అందరం కూడా ఎప్పుడూ మీకు ఉంటాము అనేటువంటి మాటని స్పష్టంగా చెబుతూ, ఎక్కడైనా ఏదైనా మన కార్యకర్తలకు కానీ, గ్రామాల్లో కానీ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు ఇంట్లో వాటిని ఎవరో ఒకరు తెలియజేయండి. తెలియజేయకపోతే మన దృష్టికి కూడా రాదు. తెలియజేస్తే ఖచ్చితంగా అటెండ్ అవుతాం. ఒకరోజు అటు ఇట్లో, వారానికి ఒకరోజు ఎక్కడైనా ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ పరామర్శలు వెళ్ళేదానికి కూడా టైం పెట్టుకుంటాం. ఖచ్చితంగా పూర్వంలాగే ఖచ్చితంగా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు చెప్పండి అని చెప్పి కూడా అందరికీ చెప్తూ, అప్పుడు ఇప్పుడు కూడా చాలా ఓపికగా నా మాటలు విన్నందుకు పేరు పేరుగా
పేరు పేరుగా మీ అందరికీ కూడా అదే రోజు తెల్లవారుజామున నికోమల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి అక్కడి నుంచి ఆలయం బయటకు వచ్చేసరికి సుమారుగా 9:45 సమయం కావస్తా ఉన్నప్పుడు కార్యక్రమం వెంటనే ఎన్నికల ఫలితాల సంగతి ఏంటి అని చెప్పి మన వాళ్ళని కారులో ఉన్న వాళ్ళకి అడగగానే అప్పటికే 2 రౌండ్లు పూర్తయింది. మొదటి 2 రౌండ్లలోని కూడా ఆ పక్కే మెజారిటీ కనిపిస్తా ఉంది అని చెప్పినప్పుడు ఏమాత్రం కూడా బాధపడకుండా ఏమాత్రం కూడా ఇబ్బంది అనిపించలేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు గెలుపు ఓటమి 2 కూడా స్పోర్టివ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సాధారణంగానే తీసుకున్నాం. ఎక్కడా కూడా నిజంగా బాధ లేకుండా అనిపించింది. ఇవాళ మన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం పెట్టి మీ అందరితో కూడా కలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టడం, ఈ హాల్లోకి లోపలికి రావడంతోనే వేదిక మీదకి వచ్చే లోపే ఒక చిన్న పిలుపుతో నా నుంచి నేరుగా కనీసం ఏ ఒక్కరికి కూడా ఒక ఫోన్ కాల్ కూడా చేయకపోయినప్పటికీ ఎన్నికల్లో ఓడిపోయాము అనేటువంటి నిరాశ నిస్పృహ అనేది కూడా ఎక్కడా కూడా చూపించకుండా ఈ కాసేపట్లోనే మీరు కురిపించిన అభిమానానికి నిజంగా బహుశా ఏ మనిషికి కూడా పుట్టేటప్పుడు ఫలానా వాళ్ళ కడుపులో పుడతాము, ఫలానా వాళ్ళ కుటుంబంలో పుడతాము, ఫలానా కులంలో పుడతాము అనేటువంటిది బహుశా ఎవరికి కూడా తెలియకపోవచ్చు. అటువంటిది ఇవాళ చాలా కొంతమందికి మాత్రమే దేవుడు ఒక గొప్ప అదృష్టాన్ని ఇస్తా ఉంటాడు. చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఆస్తులు కూడా పెట్టి ఇస్తా ఉంటారు, 100 ఎకరాలు కూడబెట్టి ఇస్తా ఉంటారు, బహుశా కోట్ల రూపాయల డబ్బులు కూడా ఇవ్వచ్చు. కానీ దేవుడు నాకు గణేష్కి ఇచ్చిన అదృష్టం ఏంటి అంటే మా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా వాళ్ళ కష్టంతో వాళ్ళ శ్రమతో ఒక పెద్ద కుటుంబాన్ని కూడగట్టి మాకు ఇచ్చారు అనేటువంటిది వాస్తవం. మరో పక్కన ఇంత పెద్ద కుటుంబంతో పాటుగా
పెద్ద పెద్ద బాధ్యతలు కూడా ఇచ్చారు అనేటువంటిది కూడా అంతే వాస్తవం. ఈవేళ నా వయసు 36 సంవత్సరాలు. బహుశా 15-16 సంవత్సరాలకే దేవుడు ఒక పక్కన గొప్ప తల్లిదండ్రుల కడుపున పుట్టేటటువంటి అవకాశం ఇస్తూనే వాటితో పాటుగా ఎన్నో కష్టాలను కూడా ఇచ్చాడు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. బహుశా కాస్తంత ఊహ తెలిసే సమయానికి సుదీర్ఘకాలం రాజకీయాలలో ఎంతో కష్టపడి తన జీవితాన్ని ఆరోగ్యాన్ని పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లో ఒక స్థాయికి ఎదిగినటువంటి నా తండ్రి చెట్టంపూడి రామ్మోహన్ రావు గారు 2004లో దాదాపుగా అప్పటికే 55 సంవత్సరాల పైబడి తన వయసులో అన్ని కష్టాలను అనుభవించి సరిగ్గా మంత్రిగా 2004లో రాష్ట్ర కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారు. బహుశా ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు ఆయన ఆరోగ్యం ఆయనకి సహకరించి ఉండొచ్చు. ఆ తర్వాత నుంచి తన ఆరోగ్యం క్షీణించడం, అయితే కష్టాలైనా లేక ఇబ్బందులైనా ఎప్పుడు ఒకే మాదిరిగా ఉండవు. ఏదో ఒక రోజు దేవుడు మనల్ని చూస్తాడు అనేటువంటి నమ్మకంతోనే ఎప్పుడు కూడా అడుగులు వేశాం. నా తండ్రి కానీ నా తల్లి కానీ మా ముగ్గురు పిల్లల్ని కూడా ఏ రోజు కూడా అధికారం అనేటువంటిది మనకి శాశ్వతం కాదు, పదవులు అనేవి తాత్కాలికం మాత్రమే అనేటువంటిదే అనుక్షణం ప్రతి అడుగులోని ప్రతి నిర్ణయంలోని మాలో దూరిపోస్తూనే వచ్చారు. అందుకే ఎప్పుడూ కూడా పదవులు అనేది వచ్చినప్పుడు విర్రవేగలేదు, ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగా వాటిని ఉపయోగించి దుర్వినియోగం అనేది చేయలేదు. అదే మాదిరిగా కష్టాలు వచ్చినాయి కదా, ఓడిపోయాం కదా అని చెప్పి కృంగిపోయే పరిస్థితి కూడా ఏనాడు లేదు. ఎందుకు అంటే ఈ పదవులు అనేది మన స్వార్థం కోసమో మన ప్రయోజనాల కోసమో కాదు అనేది ఎప్పుడు కూడా నా తల్లిదండ్రులు చెబుతా వచ్చారు. నిలవేయలేదు, ఓడిపోయాం కదా అని చెప్పి కృంగిపోయిన పరిస్థితి కూడా ఏ రోజు కూడా లేదు. అయితే అధికారం శాశ్వతం కాదు, కష్టాలు శాశ్వతం కాదు, కానీ దేవుడిచ్చిన అవకాశం, మన కార్యకర్తల కష్టంతో ప్రజలు మనకి ఇచ్చేటటువంటి అవకాశం, ఆ అవకాశం వచ్చినప్పుడు మనం చేసేటటువంటి పనులు మాత్రమే శాశ్వతం అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. అందుకే మీ అందరి సమక్షంలోనే కూడా ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను. గడిచిన 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు నా మనసుకి సంతృప్తిని కలిగించేటట్టుగానే మనం పనిచేశాము అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. రాజకీయాలలో గెలుపు ఓటములు అనేటువంటి దానికి
అనేక రకాల కారణాలు ఉంటాయి. గెలుపు అనేటువంటిది ఏదో ఒక కారణంతోనో ఒక వ్యక్తితోనో వచ్చేది కాదు. అలాగే ఓటమి అనేటువంటిది కూడా అమాదిరిగానే కాదు, లేకపోతే స్థానికంగా ఉన్న కారణాలనే కాదు, లేకపోతే అవతల వాళ్ళిచ్చేటువంటి హామీలనే కాదు, రకరకాల కారణాలు అనేటువంటివి ఉంటాయి. ఇవాళ మీ అందరికీ కూడా తెలుసు, 5 ఏళ్ల కాలంలో దాదాపుగా 1700 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము మన నియోజకవర్గంలో. దాదాపుగా 1350 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చాము ఒక మన నియోజకవర్గానికి సంబంధించిన లబ్ధిదారులకు. 20,000 కుటుంబాలకి ఇల్లు లేని ప్రతి నిరుపేదలకి కూడా ఇళ్ల పట్టాలను ఇచ్చాం. ఈ పథకాలన్నిటికీ కూడా ఏ ఒక్కరికి కూడా రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా, ఎవరి చుట్టూ కాదరిగేటట్టుగా తిరగాల్సిన అవసరం లేకుండా లబ్ధిదారుడి ఇంటి వద్దకే తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో ఆ పథకాల యొక్క ఫలాన్ని. అయితే ఇవన్నీ కూడా చేస్తాం. వీటితో పాటుగా 24 గంటల ప్రజలకి అందుబాటులో ఉన్నాం, వైద్య సేవలు అందించాం. అన్ని రకాలుగా కూడా అమ్మ, నేను, తమ్ముడు, మాతో పాటుగా నా భార్య, చెక్కంపూడి రామమోహన్ రావు ఫౌండేషన్ అన్ని కూడా పనిచేశాం. మాతో పాటుగా ప్రతి గ్రామంలోని కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా పనిచేస్తారు. అయితే ప్రజలు తీర్పు మరోలా ఇచ్చారు, ఫలితాలు మరోలా ఉన్నాయి. అయితే ప్రజల తీర్పుని ఖచ్చితంగా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బహుశా యావత్ ప్రపంచ దేశాల్లోనే అరుదైనటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ప్రపంచంలో ఏ దేశానికి కూడా లేనటువంటి ఒక గొప్ప రాజ్యాంగానికి శ్రీకారం చుట్టారు. అటువంటి అంబేద్కర్ గారే భారతదేశంలో ఎన్నికల్లో ఆయన కూడా పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వ్యక్తితో మనం పోలిస్తే బహుశా ఆయన ఖాళీ పోటీకి కూడా మనం సరిపోవనేటువంటిది వాస్తవం. అందు గురించి అదైనటువంటి అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలే దేవుళ్ళు, అంతిమంగా ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పే ఖచ్చితంగా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే